గ్యాస్ కంపెనీ మీకు 50 లక్షల వరకు డబ్బిస్తుంది. దేవుడు ఉన్నారా? అవునండి, మనం ఫస్ట్ టైం గ్యాస్ సిలిండర్ తీసుకునే టైంలోనే అది మేబీ ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ గ్యాస్ కంపెనీ మనకి ఆటోమేటిక్ గా పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని ఇస్తుంది. అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా, ₹1 కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్యూచర్ లో ఎనీ ఛాన్స్ లేకుండా గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయిందనుకోండి, ఈ బ్లాస్ట్ లో ఎవరైనా చనిపోతే మనిషికి 6 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే ఆ గ్యాస్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు చనిపోయారు, 6 లక్షల వరకు టోటల్ గా 12 లక్షల వరకు డబ్బుని ఇవ్వాల్సిందే వాళ్ళ కుటుంబానికి. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోలే, దెబ్బలు తగిలాయి, అలా దెబ్బలు తగిలినట్లయితే హాస్పిటల్ ఖర్చు కోసం ఒక్కో మనిషికి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే గ్యాస్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరికి, పక్కింటద్దరికి టోటల్ గా ముగ్గురికి దెబ్బ తగిలేనుకోండి, 2 lakhs వరకు టోటల్ గా 6 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ఇవ్వాల్సిందే గ్యాస్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ బాగా డ్యామేజ్ ఉందనుకోండి, ఆ ఇంటి రిపేర్ కోసం 2 లక్షల వరకు డబ్బుని ఇవ్వాల్సిందే ఆ గ్యాస్ కంపెనీ. అర్థమైందండి? ఇలా ఒక్క యాక్సిడెంట్ కి, ఒక్క ఇన్సిడెంట్ కి, అందరికి కలిపి, అన్ని డ్యామేజెస్ కి కలిపి 50 లక్షల వరకు గ్యాస్ కంపెనీ ఇన్సూరెన్స్ ని ఇవ్వాల్సిందే. అండ్ మీరు అడగొచ్చు, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి బ్లాస్ట్ అయితే? ఏం లేదండి, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తే వాళ్ళు పైకి పంపి క్లెయిమ్ ని ఇప్పిస్తారనమాట. ఈ సమాచారాన్ని ఎవరింట్లో అయితే గ్యాస్ సిలిండర్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ విషయం చాలా మందికి తెలియదు. బాస్ వాలా, బీ ద బాస్.